అందరికీ నమస్కారం అండి. ఈరోజు పూర్ణాలు వండానండి. మేము ఎలా వండుకుంటామో మీకు వీడియోలో చూపిస్తున్నానండి. ఒక గంట సేపు పచ్చెనగపప్పు నానబెట్టానండి. ఆ తర్వాత స్టవ్ మీద పెట్టి ఉడికించుకున్న తర్వాత మనకి కొంచెం బద్దగా ఉండంగానే ఇలా ప్రెస్ చేస్తే పప్పు నలిగిద్దండి. అప్పుడు బెల్లం వేసుకుందామండి. అప్పుడు బెల్లం వేసుకుంటే పప్పు పాకంగా మనకి కరిగి చాలా బాగుంటుందండి. తర్వాత 2 ఇలాచీలు వేసేద్దామండి. ఇంకా గరిటతో అలా తిప్పుకుంటూ ఉందామండి. బెల్లం అంతా కరిగే వరకు, పాకం వచ్చేసరికి కమ్మని వాసన వస్తుందండి. వండేటప్పుడు బాగుండిద్దండి. మా సైడ్ చాలా ఫేమస్ అండి. మాకు బాగా వచ్చండి. ఇందులో కొబ్బరి కూడా వేసి వండొచ్చండి. అదొక వేరొక పద్ధతి అండి. అది మరొక వీడియోలో చెప్తానండి. ఇంకా స్టవ్ మీద ఉండంగానే పప్పు గుత్తో అలా గట్టిగా నొక్కుని అలా అంటే చక్కగా మ్యాష్ అయిపోతుందండి. ఇంకా తర్వాత ఆ వాటర్ అన్నీ డ్రై అయ్యే వరకు, ఆ పాకం అంతా ఆ పప్పుకు పట్టే వరకు మనం అలాగే ఉంచుకుందామండి. ఇంకా గరిటతో కదుపుకుంటూ ఉందామండి. బాగుంటాయండి ఈ పూర్ణాలు. మా అమ్మాయి అడిగిందండి ఈరోజు, అందుకే మా అమ్మాయి కోసం వండుతున్నానండి. ఇంకా తర్వాత మొత్తం డ్రై అయిపోయినాక చిన్న ఉండలాగా వస్తుందండి. ఇంకా అప్పుడు స్టవ్ కట్టేసేసి ఒక ప్లేట్లో పెట్టుకుందామండి. పప్పు మొత్తం చల్లారనిచ్చుకుందాము. ఇంకా తర్వాత మనం మినపప్పు రెడీ చేసుకుందామండి. ఒక గ్లాస్ మినపప్పుకి ఒక గుప్పుడు బియ్యం వేసి పప్పు పట్టానండి. ఇంకా మిక్సీ పట్టేసుకుని అట్టు పెట్టేసుకున్నానండి ఒక పక్కన. ఇంకా ఉండ చూసారండి, చక్కగా వచ్చింది. బాగుంటుందండి. మామూలుగా నెయ్యి కూడా వేసుకోవచ్చండి. కాకపోతే నా దగ్గర అందుబాటులో లేదండి, నేను నెయ్యి వాడలేదు. ఇక ఆ తర్వాత మనం ఇప్పుడు మొత్తం ఉండలన్నీ చక్కగా చుట్టుకుని ఒక పక్కన ప్లేట్లో పెట్టేసేసుకుందామండి. చల్లారిపోయిన తర్వాత చుట్టుకుంటాక మనకు అనుకూలంగా ఉంటుంది కదండి. ఇంకా మొత్తం ఉండలన్నీ చిన్న సైజులో, నిమ్మకాయ అంత సైజులో ఉండలన్నీ చుట్టుకుని ప్లేట్లో పెట్టేసుకుని అప్పుడు మనం మినపప్పు దాంట్లో వేసేసుకుందామండి. అదిగోనండి, ఉండ చూసారా చక్కగా వచ్చింది. మనకి చేతికి కూడా అంటుకోదండి, పాకం ఉంటుంది కదా. అంత మెత్తగా రుబ్బుకోవాలండి ఈ పప్పు. బుస్క రావాలన్నమాట. మేము బుస్క అంటామండి, బాగా మెత్తగా వచ్చిన దాన్ని. అలా ఇంకా వండిన దాంట్లో వేసేసి మనం వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయాలండి. మనకి ఏంటంటే అది కానీ పగిలిందనుకో నూనె అంతా ఖరాబ్ అయిపోతుందండి. అలా లేకోకుండా ఇగో చూసారా, ఎక్కడ ఏది పగలలేదండి. పూర్ణం హోల్ పడలేదనమాట. మంచిగా వచ్చిందనమాట. ఇంకా తీసేసుకుందామండి. తీసేసి పక్కన పెట్టేసేసుకుందామండి. బాగుంటాయండి. అదే పిండి అట్లానే మొత్తం ఇలానే మీకు వీడియోలో చూపించిన విధంగానే మొత్తం చక్కగా నీట్గా వచ్చినాయండి. మీకు నచ్చితే కనుక నేను వండిన పద్ధతి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో చూసిన వారందరూ చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనస్సాక్షిగా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు కూడా మీ అందరూ సపోర్ట్ చేయండి. నన్ను కూడా ముందుకు తీసుకువెళ్ళండి. అయిగోనండి, మొత్తం ఫైనల్గా పూర్ణాలన్నీ ఇలా రెడీ అయిపోయినాయండి. ఒక పూర్ణం చూద్దామండి ఎట్లా ఉడికినాయి ఏంటో. కాలిపోతున్నాయండి, బాగా వేడివేడిగా ఉన్నాయి, బాగా కాలిపోతున్నాయి. అదిగోనండి, నీట్గా వచ్చినాయండి. ఉంటానండి. మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.